ఇప్పుడు మనం చాలా కామన్‌గా డయాబెటిస్‌ని చూస్తున్నాం. సో, డయాబెటిస్ కొన్ని సంవత్సరాల పాటు ఉన్న పేషెంట్స్‌లో మనం ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే లక్షణాన్ని చూస్తూ ఉంటామనమాట. డయాబెటిక్ న్యూరోపతి అంటే పెరిఫెరల్ నర్వ్స్ అంటే మనకి కాళ్ళకి, చేతులకి సప్లై చేసే నర్వ్స్‌లో వీక్‌నెస్ రావడాన్ని మనం న్యూరోపతి అంటాం. పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. యూజువల్‌గా మనం మొట్టమొదటిగా చూసేది అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, స్పర్శను కొంచెం కోల్పోవడం. అలా చూస్తూ ఉంటాం. అది జబ్బు ముదిరే కొద్దీ కొంచెం కొంచెంగా పైకి అరికాలు నుంచి నార్మల్ కాలు వరకు, మోకాలు వరకు వచ్చింది. తర్వాత ఈవెన్ చేతులకు కూడా మన చేతుల్లో కూడా తిమ్మిర్లు, మంటలు అలా చూస్తూ ఉంటామనమాట. సో, ఇది చాలా ఇబ్బంది పెట్టే కండిషన్. అంటే డయాబెటిక్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్‌లో సరిగ్గా కంటిన్యూయస్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. కంటిన్యూయస్‌గా మంటలు, తిమ్మిర్లు ఉండడం వల్ల. అంటే నైట్ నిద్ర అనేది కూడా సరిగ్గా పట్టదు ఈ మంటల వల్ల. సో, ఇలానే డయాబెటిక్ న్యూరోపతి ముదిరే కొద్దీ మనకి డయాబెటిక్ అల్సర్స్ కూడా ఫార్మ్ అవుతా ఉంటాయి. అంటే ఫుట్ అల్సర్స్ కళ్ళలో పుండ్లు పడడం, మానకపోవడం. సో, ఇంకా వీక్‌నెస్ రావడం. అంటే కాళ్ళకి చెప్పులు వేసుకున్న అవి నిలబడకపోవడం, చెప్పులు జారిపోయినట్టు ఉండడం. ఇంకా కొద్దిగా అయితే పూర్తిగా నడవడం కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటామన్నమాట. సో, ఇలా మీకెప్పుడైనా షుగర్ పేషెంట్స్‌లో కొన్నిసార్లు ఇది ప్రెజెంటింగ్ సిమ్టమ్ లాగా కూడా ఉండొచ్చు. అంటే మొట్టమొదటిసారి మన కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయని పరీక్ష చేసుకుంటేనే మనకు డయాబెటిస్ కూడా తెలియొచ్చు. సో, ఖచ్చితంగా డయాబెటిస్ కొన్ని సంవత్సరాలు ఉంటేనే న్యూరోపతి రావాల్సిన అవసరమే అనని రూల్ ఏం లేదు. సో, చాలామంది పేషెంట్స్ మా కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయి సార్ అని మా దగ్గరికి వస్తుంటారు. మేము పరీక్షలు చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి షుగర్ వ్యాధి ఉందని. సో, ఇలా ఎప్పుడైతే డయాబెటిక్ న్యూరోపతి అని మనకు కన్ఫర్మ్ అయినప్పుడు మొట్టమొదట మనం చేసుకోవాల్సింది షుగర్ కంట్రోల్. స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. దాంతో పాటు మనం అవసరాన్ని బట్టి తిమ్మిరికి, మంటలకి కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్, అలానే నర్వ్స్ రికవరీ అవ్వడానికి కొన్ని న్యూట్రియంట్స్ లాంటివి కూడా మనం యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు మనం ఫుట్ ఇంజ్యూరీ కాకుండా ప్రివెంట్ చేసుకోవడం, దానికి సెపరేట్ ఫుట్‌వేర్ వాడడం. సో, అలాంటివి కూడా మనం ఫాలో అయ్యి మనం డయాబెటిక్ న్యూరోపతి సింప్టమ్స్ నుంచి అధిగమించవచ్చు. డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్‌తో పాటు ఫుట్ కేర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుట్‌కి సెపరేట్ సాఫ్ట్ సోల్ ఉన్న షూస్ వాడడం, మెత్తటి సాక్స్ ధరించడం. దీని ద్వారా మనం ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కాకుండా చూసుకోవచ్చు.